నమస్కారం ఏడీబీ న్యూస్కు స్వాగతం. నేను సుధీర్. ముందుగా హెడ్లైన్స్. ప్రజల సొమ్ము వారికే చేరేలా అందుబాటులోకి తెచ్చిన ఉద్గమ్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి. మీ డబ్బు మీ హక్కు అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచన. క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించాలని సూచన. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. టీఎస్యూటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో డిమాండ్ చేసిన నేతలు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు. వార్షిక తనిఖీల్లో భాగంగా జైనత్ పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్. గంజాయి గుడుంబా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన. బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వివిధ కారణాల వల్ల 10 సంవత్సరాలుగా లావాదేవీలు జరగని ఖాతాల్లోని సొమ్మును ఖాతాదారులు లేదా వారి వారసులకు అందించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో మీ డబ్బు మీ హక్కు అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు ఖాతాదారులు వారసులు క్లెయిమ్ చేయగా బ్యాంకుల వారీగా నగదును ఎమ్మెల్యే పాయల్ శంకర్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్ కుమార్ దాస్, ఆర్బీఐ రాష్ట్ర అధికారి దామోదర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్, డిఆర్డీఓ జెడ్పీసీఈఓ జితేందర్ రాథోడ్, డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది, ఖాతాదారులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఆర్బీఐ సూచనల మేరకు లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్పై చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో సుమారు 29 కోట్ల విలువైన డిపాజిట్లు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. గతంలో ఖాతాలు తెరిచే 10 సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు లేని ఖాతాలను బ్యాంక్ అధికారులు గుర్తించారన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకే చేరేలా ఆర్బీఐ ఉద్గమ్ యాప్ ద్వారా సులభమైన విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. సరైన అవగాహన లేక నామినీలు తెలియక ఖాతాల్లో డబ్బు అలాగే ఉండిపోయిందని చెప్పారు. ఉద్గమ్ యాప్ ద్వారా వివరాలు తెలుసుకుని సంబంధిత బ్యాంకులను సంప్రదించి అవసరమైన పత్రాలు సమర్పిస్తే నగదును పొందవచ్చని సూచించారు. ఈ విషయంపై బ్యాంకు సిబ్బంది, అధికారులు, మహిళా సంఘాలు విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. బ్యాంకులో ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్ ఆపరేటర్లో ఉండదు. చాలా సందర్భాల్లో తమ భవిష్యత్తు అవసరాల నిమిత్తం ప్రజలంతా కూడా బ్యాంకులో ఖాతా తెరిచిన తర్వాత ఆ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు భవిష్యత్తు అవసరాల కొరకు వినియోగించుకుందామన్న ఒకటి ఆలోచనతోని ప్రజలంతా కూడా బ్యాంకులలో ఖాతాలు తెరుస్తారు. కానీ కొన్ని కారణాల చేత కొందరు అనారోగ్యంకు గురై, మరికొందరేమో చనిపోయినటువంటి సందర్భాలు, మిగతా వాళ్ళకు కొంత అవగాహన లేని కారణం, ఎవరైతే ఖాతాదారులుగా ఉండి ఖాతా ఓపెన్ చేసినటువంటి వాళ్ళు చనిపోయిన కారణంగా సంబంధిత కుటుంబీకులకు, వారి వారసులకు బ్యాంకులో జమ చేసినటువంటి డబ్బు వివరాలు తెలియక ఆ కుటుంబ సభ్యులు బ్యాంకులకు వచ్చి కుటుంబ సభ్యులు జమ చేసిన డబ్బును ఇప్పటి వరకు విత్డ్రా చేసుకున్నటువంటి డబ్బు ఈ జిల్లాలో 19 కోట్ల రూపాయలు ఇప్పటికే జమ ఉన్నట్టు ఆర్బీఐ ద్వారా సంబంధిత బ్యాంక్ అధికారులు కూడా ఈరోజు ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఒక ప్రత్యేకమైనటువంటి పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఇప్పటికే తయారు చేయబడింది. ఆ యొక్క పోర్టల్లో మీకు సంబంధించినటువంటి వివరాలను ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేస్తే దానిలో ఏ బ్యాంకులో మీ అకౌంట్ ఓపెన్ అయింది, దాంట్లో ఎంత జమ ఉన్నది, మిగతా కాగితాలు ఏమేం కావాలో మీరు వెళ్ళి బ్యాంకు తీసుకోవాలని అంటే ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ ఫైనాన్షియల్ రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాలుగా లావాదేవీలు లేని ఖాతాలను గుర్తించి అందులోని డబ్బును ఖాతాదారుల వారసులకు అందించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు డిఆర్డీఓ, ఎన్హెచ్జే గ్రూపుల ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. గత నెల రోజులుగా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ప్రజలు ఉద్గమ్ యాప్ ద్వారా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అదేంటంటే మన డబ్బు మన హక్కు అని
దీంట్లో ఏంటంటే మన డబ్బు మనకు అంటే మన గతంలో మన తాతలు తండ్రులు ఎవరైనా డిపాజిట్ చేసిన డబ్బులు అది బ్యాంకులలో ఉంటే అది ఎవరికి అంటే నామినీగా ఇచ్చారో వాళ్ళకి తెలియకుండా కొన్ని అన్క్లెయిమ్డ్ మనము క్లెయిమ్ చేయలేని అమౌంట్ కూడా ఉంది. అది దాదాపు మన జిల్లాలోనే 29 కోట్ల అమౌంట్ ఉంది. అంటే వివిధ బ్యాంకులలో వాళ్ళ ఖాతాలో దాన్ని ఎవరు క్లెయిమ్ చేయట్లేదు. కాబట్టి అలా క్లెయిమ్ చేయని అమౌంట్ను క్లెయిమ్ ద్వారా ఉద్గమ్ పోర్టల్ ద్వారా కొన్ని మనకు ఇక్కడ చూపించడం జరిగింది. ఆ పోర్టల్లో మనం ఏ విధంగా దానికి అప్లై చేసుకోవచ్చు, దానికి ఈకేవైసీ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ప్రతి బ్యాంకులో మన డిపాజిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళు ఎవరైతే గతంలో అకౌంట్ నెంబర్ ఉందో వాళ్ళ సంబంధించిన వ్యక్తులు వాళ్ళ వారసులు కానీ ఎవరైనా వెళ్ళేసి ఆ అకౌంట్ నెంబరు మరియు ఆ ఈకేవైసీ డీటెయిల్స్ అవి చూపిస్తే ఆ సంబంధిత బ్యాంక్లో వాళ్ళ ఖాతాలో ఎంత అమౌంట్ ఉంది వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవడానికి దాదాపు 1 మంత్ నుంచి ఈ ప్రోగ్రాం ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జైనత్ మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పూర్తి అప్రమత్తతతో విధులను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం జైనత్ పోలీస్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి ఎస్ఐపి గౌతమ్ సారథ్యంలో పోలీసు సిబ్బంది నిర్వహించిన కవాతును పరిశీలించారు. ప్రతి శనివారం పరేడ్ నిర్వహణ చేపట్టాలని, పరేడ్ వల్ల శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం లభిస్తాయని ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించడం పట్ల ప్రశంసించారు. ప్రతిరోజు వాహన తనిఖీలు చేపడుతూ ప్రమాదాలను నివారించాలని, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా పర్యవేక్షించాలన్నారు. డయల్ 100 ద్వారా పాయింట్ బుక్స్ తనిఖీ చేస్తూ అనుమానితులను, రౌడీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలన్నారు. రాత్రి సమయాలలో ఫింగర్ ప్రింట్ పరికరంతో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని సూచించారు. మాదక ద్రవ్యాలను పూర్తిగా జిల్లా నుండి రూపుమాపే దిశగా గంజాయి, గుడుంబా లాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, జైనత్ సిఐజీ శ్రావణ్ కుమార్, ఎస్ఐపి గౌతమ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని, కార్పొరేట్కు మద్దతుగా ప్రభుత్వ విధానాలు అమలు చేయడం సరికాదని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ తెలిపారు. బుధవారం డైట్ కళాశాలలో టీఎస్యూటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా ఇటీవల కాలంలో మరణించిన ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నాయకుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఉపాధ్యాయ రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై చర్చించి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, స్వామి, ఇస్తారి, మోహియుద్దీన్, కంటె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 2047 నాటికి ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాకారం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ అన్నారు. సర్దుబాటు విధానంలో ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో వారిని భర్తీ చేయాలన్నారు. ఎన్జీఓల ద్వారా కేవలం ఆర్థిక సహకారం మాత్రమే తీసుకుని విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, బోధనలో వారి ప్రమేయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కానీ నూతనంగా ప్రజాపాలన పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్ల కాలంలో విద్యారంగం పట్ల తీసుకుంటున్న చర్యల్ని చూసినప్పుడు ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ కంటే కార్పొరేట్ విద్యా సంస్థల బలోపేతాని కోసమే ప్రయత్నం చేస్తుందనేది 2 ఏళ్ల అనుభవం తేలుస్తూ ఉంది. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము అనేక సందర్భాల్లో వేదికల ద్వారా చెప్తా ఉన్నాం, ప్రాతినిధ్యాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి సాధించాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న సంకల్పాన్ని స్వాగతిస్తున్నాం. 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాలనుకున్న ఆ ఆలోచనలను స్వాగతిస్తూనే రైజింగ్ తెలంగాణ అంటే మానవ వనరుల అభివృద్ధి తెలంగాణ కావాలి,
హైదరాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదు. ప్రాంతీయ వైషమ్యాలు రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకని ఇవాళ ఈ ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో చూస్తున్న పరిస్థితులను గమనిస్తే కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తూ ఉంది. కాబట్టి గ్రామీణ పట్టణ అంతరాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రజల్లో జీవన ప్రమాణ స్థాయి పడిపోతూ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవడానికి ఇదొక కారణం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ భావిస్తూ ఉంది. రైల్వే ద్వారా ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు నాందేడ్ డివిజన్ జీఎం ప్రదీప్ కాంబ్లే తెలిపారు. బుధవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ను ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఎం పర్యటన నేపథ్యంలో ఆయనను పట్టణ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దినేష్ మటోలియా తదితరులు ఆయనను సత్కరించిన అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నాందేడ్ డివిజన్ జీఎం ప్రదీప్ కాంబ్లే మాట్లాడుతూ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో పిట్ లైన్, అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. వాటిని పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. आदिलाबाद क्षेत्र का निरीक्षण करने के लिए आया हूँ। यहाँ पर हमारे 2 महत्वपूर्ण कार्य चल रहे हैं। एक है आदिलाबाद का पिट लाइन और दूसरा है यहाँ जो अमृत भारत स्टेशन के अंतर्गत स्टेशन का जो डेवलपमेंट हो रहा है उस प्रोजेक्ट्स का निरीक्षण करने के लिए मैं अपनी पूरी टीम के साथ आया हूँ। आदिलाबाद पिट लाइन का काम अपनी जो गति से चल रहा है उस गति में सुधार लाने के लिए ही हम यहाँ पर आए हुए हैं। आपने मुझे देखा होगा कि आपसे बात करने के पहले मैं यहाँ पर पूरा इस क्षेत्र का मैंने निरीक्षण किया हुआ है, स्टेशन क्षेत्र का। अभी पिट लाइन में जाकर इसका बारीकी से निरीक्षण करने के बाद में जिस जगह पर हमें ये सुधार की आवश्यकता है और जिस जगह हमें मोबिलाइज़ करने की आवश्यकता है अपने रिसोर्सेज को मोबिलाइज़ करेंगे और शीघ्र इस कार्य को पूरा करने का प्रयास करेंगे। सबरीमला एक्सप्रेस या किसी और ट्रेन के बारे में मैं आपसे ये बताना चाहूँगा कि डिवीज़न का इसमें रोल काफ़ी कम होता है। हमारा केवल यह कार्य होता है कि यहाँ पर जो भी रिप्रेजेंटेशन हमें मिलते हैं हम उसे हेडक्वार्टर मुख्यालय लेवल तक और मुख्यालय भी इसको रेलवे बोर्ड के स्तर पर भेजता है, क्योंकि इसमें इंटरजोनल मूवमेंट इन्वॉल्व होता है और वह केवल नांदेड़ डिवीज़न से किसी ट्रेन को स्टार्ट करने का विषय नहीं होता है। यह एक एंड से भारत के एक क्षेत्र से या एक जोन से दूसरे जोन पर किसी ट्रेन को भेजने का मामला होता है। तो इसमें जो विचार होता है वह रेलवे बोर्ड द्वारा ही होता है, जो हमारा मिनिस्ट्री ऑफ रेलवेज़ है। तो मुख्यालय के द्वारा ये जो मांग आती है विभिन्न क्षेत्रों से, चाहे आदिलाबाद क्षेत्र हो या नांदेड़ का कोई डिवीज़न का कोई क्षेत्र हो, हमारा कार्य यह होता है कि हम उस मांग को अपनी ओर से मुख्यालय को प्रेषित करते हैं और मुख्यालय अपने विवेक के आधार पर इसको रेलवे बोर्ड में भेजता है और रेलवे बोर्ड से पूरा स्वीकृति मिलने के बाद ही किसी ट्रेन को स्टार्ट किया। క్రిస్మస్ వేడుకలకు ఆదిలాబాద్ పట్టణంలోని చర్చిలు ముస్తాబయ్యాయి. ఈ నెల 25, 26 తేదీల్లో క్రిస్మస్ సంబరాలు జరగనుండగా అందుకోసం ఆయా చర్చిల్లో ఏర్పాట్లు చేపట్టారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ మందిరాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పలు చర్చిలలో యేసు జనన వృత్తాంతాన్ని వివరిస్తూ బొమ్మల కొలువులను అందంగా తీర్చిదిద్దారు. క్రిస్మస్ ప్రార్థనల కోసం చర్చిల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యేసు ప్రభువును స్వాగతిస్తూ చర్చిలు ఇళ్ల ముందు నక్షత్ర దీపాలను ఏర్పాటు చేశారు. చర్చిల ఆవరణలో రంగురంగుల విద్యుత్ దీపాలతో క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేయగా విద్యుత్ దీపాల వెలుగులలో చర్చిలు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. పండగ రోజున ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక్ చౌక్లోని రోమన్ క్యాథలిక్ చర్చితో పాటు రవీంద్రనగర్ సిఎస్ఐ చర్చిలో జరిగే ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 அவன் பள்ளிக்க பயணி கண்ணும் திண்டி జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప స్వామి దీక్షలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. కఠినమైన నియమాలతో కూడిన దీక్షను మండల కాలం పాటు ఆచరిస్తూ ప్రత్యేక పూజలతో స్వామివారిని కొలుస్తున్నారు.
ప్రతినిత్యం అయ్యప్ప స్వామి ఆలయాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తూ భక్తిభావాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండే స్వామివారిని అభిషేకాలు, పూజాది క్రతువులతో ఆరాధించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. ఆలయంలో నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమానికి గాను ఆదిలాబాద్ మీడియా కెమెరామ్యాన్స్, ఫోటోగ్రాఫర్ల మిత్ర బృందం 21,000 రూపాయలను నిర్వాహకులకు అందించారు. స్వామివారికి పంచామృత అభిషేకం, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు చంద గణేష్ గురుస్వామి, ఆలయ పూజారి సంతోష్ శర్మ, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి సత్యం స్వామి, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు గంట వినోద్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈదారపు రవీందర్, చింతల అరుణ్ రెడ్డి, బాదాల కిరణ్ రెడ్డి, గురజాల సత్యనారాయణ, ఆవునూరి శ్రీనివాస్, ముస్కు విఠల్, మాదస్తు భూమేష్, మీడియా మిత్రులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభు శరణమయ్యప్ప. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలను అతిక్రమిస్తున్న వారికి చలానాలు విధించడంతో పాటు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ముఖ్యంగా రాంగ్ రూట్ వెళ్లే వారిని, మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారిని గుర్తించారు. వాహన పత్రాలను పరిశీలించి నిబంధనలు అతిక్రమించిన వారికి చలాన్లు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ సిఐ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని ఎన్టీఆర్, కలెక్టర్ చౌరస్తాలతో పాటు రిమ్స్ వద్ద ఎక్కువగా రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్నారన్నారు. వాటిని అరికట్టేందుకు ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో చేపట్టిన తనిఖీలతో మైనర్ డ్రైవింగ్ తగ్గినప్పటికీ పాఠశాలల ప్రారంభం తర్వాత పెరిగిందన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, వారు వాహనాలు నడిపి ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులపై చట్టపరంగా చర్యలుంటాయని పేర్కొన్నారు. మా ఆదిలాబాద్ గౌరవ ఎస్పీ సార్ ఆదేశం ప్రకారం ఈ వారం 10 రోజులు మొత్తం ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్, ఆదిలాబాద్ పట్టణంలో రాంగ్ రూట్లో వాహనాలు బాగా ఎక్కువ నడుపుతున్నారు. దాని మీద ఎస్పీ సార్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఇలాగే వారం 10 రోజుల పాటు ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్ మీద, అలాగే మైనర్ డ్రైవింగ్, పిల్లలు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు దాని మీద, దాంతోపాటుగా ఈ ఎక్కువ చలాన్స్ ఎక్కువ ఉన్నాయి. అందరికి ఒక అపోహ, ఒక ఫాల్స్ న్యూస్ ఏం స్ప్రెడ్ అయిందంటే గవర్నమెంట్ 90%, 100% ఏదో ట్రాఫిక్ చలాన్ల మీద కన్సెషన్ ఇస్తుంది కాబట్టి అప్పటి వరకు ఆయ కట్టుకుందాం అనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ ఎలాంటి కన్సెషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఎవరైతే తమ వాహనాల మీద పెండింగ్ చలాన్స్ ఉన్నాయో అవి తొందరగా క్లియర్ చేసుకోవాలని, ఒకటి కన్నా ఎక్కువ పెండింగ్ చలాన్స్ ఉంటే మాత్రం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పక్క బండి ఆపేసి ఆ ఫైల్ కట్టించిన తర్వాత బండ్లు పంపడం జరుగుతుంది. అలాగే మరోసారి ఆదిలాబాద్ పట్టణంలోని తల్లిదండ్రులకు మా పోలీసు వాళ్ళ యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ మధ్యకాలంలో కొంచెం చిన్నపిల్లల డ్రైవింగ్ తగ్గింది, కానీ మరలా ఈ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. కొంచెం మీరు మైనర్ పిల్లలకి, అంటే 18 years బిలో ఉన్న పిల్లలకి తమరు కార్లు కానీ బండ్లు కానీ మీ పిల్లలకి ఇవ్వద్దని, ఒకవేళ ఇచ్చిన ఐడియాలా మీకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, అలాగే మీ మీద కేసులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మీ పిల్లలకు బండ్లు ఇవ్వద్దని కోరుకుంటున్నాము. అట్లనే ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ బాగా జరుగుతుంది. పంజాబ్ చౌక్లో కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ చౌక్లో కానీ, అట్లాగే మన కలెక్టర్ చౌక్లో కానీ, రిమ్స్ దగ్గర బాగా రాంగ్ రూట్ డ్రైవింగ్ జరుగుతుంది. కాబట్టి రాంగ్ రూట్ డ్రైవింగ్ను కూడా అవాయిడ్ చేసి దయచేసి మా ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నాము. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలను ఈ నెల 27న స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అడ్డి భోజారెడ్డి పి రాజేష్లు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పోటీల వివరాలను వెల్లడించారు. జనవరి 2వ తేదీన హైదరాబాద్లోని గచ్చిబౌలి క్రీడా మైదానంలో జరిగే 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు గాను జిల్లా జట్ల ఎంపిక చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణ మరో ఘనతను సాధించారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో హైదరాబాద్లోని గచ్చిబౌలి వేదికగా జరగనున్న జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఆయన
రిఫరీగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో పాటు పలువురు క్రీడా ప్రముఖులు ఆయనను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ రాజేష్, కోశాధికారి రాకేష్, విజిఎస్ అకాడమీ రాకేష్ బృందం తదితరులు పాల్గొన్నారు. సబ్ జూనియర్ బాలబాలికల అథ్లెటిక్స్ ప్రోగ్రాం 18 నాడు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంద్ర ప్రియదర్శిని గ్రౌండ్లో, స్టేడియంలో. ఈ కార్యక్రమానికి 33 జిల్లాల నుండి దాదాపు 1100 బాలబాలికలు రావడం జరుగుతుంది 17వ తారీఖు నాడు సాయంత్రం. అదేవిధంగా ఏజ్ గ్రూప్ అండర్ 8, 10, 12, 14, 20 గల బాలబాలికలు ఈ యొక్క కార్యక్రమంలో అథ్లెటిక్స్ పోటీలో పాల్గొంటారు. అదేవిధంగా 40 మంది దాదాపు ఈ యొక్క కార్యక్రమం సంబంధించిన టెక్నికల్ ఆఫీసర్స్ ఈ పోటీలని నిర్వహించే వారు హాజరవుతారు. పోటీలు విజయవంతానికి వివిధ కమిటీలు కూడా వేస్తూ ఉన్నాం, మా యొక్క కమిటీలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భోజన వసతి సౌకర్యాలు కూడా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా క్రీడా అభిమానులు అందరూ వచ్చి సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. బేలా మండలం పాటన్ గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమం మంగళవారం ఘనంగా ముగిసింది. వారం నుండి ప్రతిరోజు చేపట్టిన వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతినిత్యం ప్రభాత భేరీ, ధ్యాన, కీర్తన ప్రవచనాలతో పాటు పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. ఇక సప్తాహ ముగింపును పురస్కరించుకొని దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను రథంపై ఉంచి శోభాయాత్ర చేపట్టారు. ముందుగా గ్రామస్తులు రథానికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలతో గ్రామ ప్రధాన వీధులు మారుమోగాయి. మాజీ మంత్రి జోగురామన్న సప్తాహ ముగింపు ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్, నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, మంగేష్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం దయ్యండికాల అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలన్నారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి సప్తాహ వేడుకలను ఘనంగా జరపడం పట్ల అభినందనలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని రవితేజ హోటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఈ నెల 25న నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 25 డిసెంబర్ 11:38 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభం ఉన్నది కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మరి ముఖ్య నాయకులు అందరూ కూడా, మరి నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మరి వారు, మరి అదేవిధంగా సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరి ప్రజలు, ప్రత్యేకంగా మహిళా సోదరిమణులు ప్రతి ఒక్కరు కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలుకుతూ
వారికి మనవి చేస్తూ ఉన్నాం. జిల్లా కేంద్రంలోని సిబిఆర్ మోడల్ స్కూల్లో బుధవారం నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్ ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు తమ ఇళ్ల వద్ద నుండి తీసుకొచ్చిన ఆహార పదార్థాలను ఫుడ్ మేళాలో ఉంచారు. తోటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమకు ఇష్టమైన ఆహార పదార్థాల రుచి చూసి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు పోషకాహార ప్రాధాన్యత, ఆహార నియమాలు, ఇతరత్ర అంశాలపై అవగాహన కల్పించడంలో భాగంగానే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కరస్పాండెంట్ అల్లూరి శోభ తెలిపారు. కార్యక్రమంలో సిబిఆర్ ట్రస్ట్ చైర్మన్ అల్లూరి సంతోష్ రెడ్డి, డైరెక్టర్ చిలుకూరి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన అడ్డి భోజారెడ్డి పదవీకాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఆయన్ను క్రీడారంగ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. పదవి సమయంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా శాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజేష్, విజిఎస్ అకాడమీ నిర్వాహకులు రాజేష్, స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణ, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి జ్యోతి తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. డీసీసీబీ చైర్మన్గా ఆయన చేసిన కృషిని కొనియాడారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అరుణ, వంశీలను సైతం సత్కరించి అభినందనలు తెలియజేశారు. జనవరి 2వ తేదీన గచ్చిబౌలి వేదికగా జరగనున్న పోటీల్లో క్రీడాకారులు సత్తా చాటాలని ఆకాంక్షించారు. వాట్సాప్లో వచ్చిన ఏపీకే ఫైల్ను ఓపెన్ చేసిన బాధితుడి అకౌంట్లో నుండి ₹1,90,000 పోగొట్టుకున్న ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక భుక్తాపూర్కు చెందిన దేవాసి రాజారాం వాట్సాప్లో ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో 7 సార్లు అకౌంట్ నుండి డబ్బులు వెళ్లిపోయాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల సొమ్ము వారికే చేరేలా అందుబాటులోకి తెచ్చిన ఉద్గమ్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి. మీ డబ్బు మీ హక్కు అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచన. క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించాలని సూచన. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. టీఎస్యూటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో డిమాండ్ చేసిన నేతలు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు. వార్షిక తనిఖీల్లో భాగంగా జైనత్ పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్. గంజాయి గుడుంబా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.